గత 2-3 రోజుల నుంచి మీ స్టేట్మెంట్ చూస్తుంటే జైలుకి వెళ్ళడానికి చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. అంటే రాజకీయ ప్రయోజనాల కోసమా, లేకపోతే ఖచ్చితంగా ఏదో కుట్రలో మిమ్మల్ని లోపలేస్తారని నమ్ముతున్నారా? అంటే ఏమైనా సమాచారం ఉందా? ఒక ఫెయిల్యూర్ ప్రభుత్వం అంటే ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి పరిపాలన, వారి నిర్వాహకం గమనిస్తుంటే ఎవరికైనా అర్థమవుతుంది. అంటే గత 11 నెలలుగా ఏదో ఒక రకమైన డైవర్షన్ గేమ్ తీసుకొచ్చి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం, అదే మాదిరిగా మరి వాళ్ళు ఏవేవైతే హామీలు ఇచ్చారో వాటిని అమలు చేయలేని అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఎప్పటికప్పుడు కొత్త ఎత్తుగడలు. సో నాకేమనిపించిందంటే ఈ ఎత్తుగడల నుంచి మనం ప్రజల దృష్టిని కరెక్ట్ ఇష్యూల మీదకి మళ్ళించాలి అంటే ఈ గిరెస్టు అని చెప్పి వరుసగా ఎన్ని ఒకటా రెండా నా మీద 4వ 5వ ప్రయత్నం ఇది. ఒకసారి మా బావమరిది గారి ఇంటి మీద దాడి చేసి అక్కడ డ్రగ్స్ అని చెప్పి అక్కడ కొంత రేవ్ పార్టీ అని అక్కడ హడావుడి. ఆ తర్వాత చూస్తే ఒకరోజు ఫార్ములా ఈ అని హడావుడి, కొన్ని రోజులు ట్యాపింగ్ అని, కొన్ని రోజులు ఇంకేదో అని, తర్వాత ఇప్పుడు ఇది. అల్టిమేట్గా నాకు అర్థమైంది ఏంటంటే మరి ప్రజాస్వామ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కొంత గట్టిగా మాట్లాడుతున్న వాళ్ళని లోపలేసేస్తే ఒక రకంగా ప్రజలకు కూడా, ఎందుకంటే మిగతా అంశాల మీద దృష్టి కేంద్రీకరించే సమయం అన్న దొరుకుతుందేమో అని చెప్పి అనుకున్నాను. అట్లా ఆలోచించినప్పుడు డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారికి ఒకవేళ అక్రమ కేసులు పెట్టి ఏదో ఒకటి చేసి లోపల పంపిస్తానంటే నేనైతే అన్నిటికీ రెడీ. అంటే మీరు చెప్తున్న స్టేట్మెంట్స్ అని నమ్మకం ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. జైలుకి వెళ్ళడానికి సిద్ధం, జైలుకి వెళ్ళి యోగా చేస్తా, బయటకు వచ్చి ఫిట్నెస్తో పాదయాత్ర చేస్తా. నేను గమనించింది ఏంటంటే బ్రదర్, ఆయనకి ఎట్లా ఉందంటే నేను జైలుకు పోయాను కాబట్టి అందరూ జైలుకు పోవాలి, నేను బురద రొంపిలో ఉన్నా కాబట్టి అందరికీ అంటించాలి, ఇది ఆయన ఎజెండా. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఏదో ఒక దానిలో ఇరికిచ్చాలని ఆయన తాపత్రయం, ఆయన ప్రయత్నం, ఆయన పైశాచికత్వం బాగా తెలిసిన వ్యక్తిగా పెడితే పెట్టను. ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు లగిచెర్ల సంఘటన ఉంది. లగిచెర్లలో ఏం జరిగింది? గిరిజన రైతులు తమ భూములు ప్రభుత్వం లాక్కుంటుంది అంటే తిరగబడతామంటే ఈరోజు పడలేదు. 9 నెలలుగా నిరసనలు చెప్తున్నారు, ప్రజాస్వామ్యబద్ధంగా చెప్తున్నారు, టెంట్ పెట్టారు, దీక్ష చేస్తున్నారు, తర్వాత పాదయాత్రలు చేశారు. ఇన్ని చేసిన తర్వాత కూడా అక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి కనీసం వాళ్ళని పిలిచి మాట్లాడలేదు. పోనీ జిల్లా మంత్రిగా ఉన్న కృష్ణారావు మాట్లాడినట్టు ఆయన మాట్లాడు, పరిశ్రమల శాఖ మంత్రిగా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు గారు మాట్లాడతారంటే ఆయన మాట్లాడరు. మరి ఏం చేయాలి రైతులు? చివరికి పబ్లిక్ హియరింగ్లో ప్రభుత్వానికి నిరసన చెప్పిన తర్వాత మాకు ఆశ్చర్యం అనిపించేది 2-3 జరుగుతున్నాయి. ఒకటేమో ఆ నిరసనని కలెక్టర్ గారేమో నా మీద దాడి జరగలేదు, దాడి కాదు ఆ పదం వాడొద్దని కలెక్టర్ చెప్తున్నాడు. ఎస్పీ గారేమో దాడి జరిగింది, దాడి వెనుక కుట్రుంది, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రుంది అని ఈయన 70mm సినిమా ఈయన చూపెడుతున్నాడు.